హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి పూల్ పక్కన కూర్చొని వీళ్ళు ఏం చేస్తా అనుకుంటున్నారా? స్విమ్మింగ్ చేయకుండా మేము కుక్ చేస్తున్నాం ఈరోజు. ఏం కుక్ చేస్తున్నాం ఈరోజు? మండీ బిర్యానీ. ఎస్, మండీ బిర్యానీ చేస్తున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఫస్ట్ దీన్ని ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏదో ఫస్ట్ చూసుకుందాం. ఇది పెప్పర్, సోంఫ్, ఇలాచి, జాపత్రి, లవంగ, దాల్చిన చెక్క, దీని ఏమంటారు? కొరియాండర్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, ధనియాలు అంటారు. సో ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం. రెడీ? సో మసాలాస్ అన్ని మిక్సీ చేసాము. సో దీని పేరు మంది మసాలా. సో మసాలా రెడీ చేసుకున్నాం కదా. మొత్తం హోల్ చికెన్ తీసుకున్నాము. హోల్ చికెన్ తీసుకొని 4 పీసెస్ కట్ చేసుకున్నాం. ఈ 2 బ్రెస్ట్ పీసెస్, 2 లెగ్ పీసెస్ అన్నమాట. సో ఇట్లా పెద్ద పెద్ద పీస్ తీసుకున్నాం కదా, మధ్య కట్ చేసుకున్నాం అనమాట. మసాలా బాగా పట్టాలి కదా, సో ఇలా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ చికెన్ పీస్ ఇందులో పెట్టేసుకొని మసాలాస్తో ఈ చికెన్ని మ్యారినేట్ చేయాలి. సో ఈ మంది మసాలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ అండ్ జింజర్, చిల్లీ పౌడర్, సాల్ట్, నెక్స్ట్ చిటికెడు పసుపు, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ. సో ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని చికెన్కి బాగా పట్టాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మేము ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. మాకైతే కలర్ఫుల్గా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక 15-20 మినిట్స్ అలా పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. మంది బిర్యానీ అని ఎప్పుడో స్టార్ట్ చేశారు, బయట సెటప్ వేశారు. ఇక్కడ గాలి తప్ప ఏమీ లేదు. ఓకే పాపం చేస్తున్నారు కదా, చేయని అని అంటే మొత్తానికి తందూరి చేసి పెట్టారు. తందూరి కాదు లాసేది, మంది చికెన్. ఫస్ట్ చికెన్ సపరేట్ కుక్ చేయాలి, రైస్ సపరేట్ కుక్ చేయాలి. ఓకే, ఏదో ఒకటి కుక్ చేయండి. ఎట్లుంటుంది? బాగానే ఉంటుందా? చికెన్ కనిపించే ఒకసారి నేను తిన్నానండి, మంది బిర్యానీ అన్నారు, సూపర్ అన్నారు. ఎక్కడ చూసినా మంది బిర్యానీ ఛాలెంజ్, మంది బిర్యానీ ఛాలెంజ్ అంటే వావ్ ఇది బాగుంటుంది అనుకొని తెప్పించుకోండి. అంటే అందులో కిస్మిస్లు బాదాం తప్ప ఏమీ లేదు. బిర్యానీలో ఎవడైనా కిస్మిస్ బాదాం వేస్తారా అని అనుకున్నాను. బట్ ఏంటో వీళ్ళకి ఇష్టం అంట అది. ఓకే చేసుకుంటున్నాను. అరేబియన్ డిష్. ఏంటి అరేబియన్ డిష్. కానీ నేను అరేబియన్ లో లేను కదా, హైదరాబాద్ లో ఉంటాం కదా. హైదరాబాద్ లో ఫేమస్ అండి మంది బిర్యానీ. ఓకే, ఏమో అండి కొందరి టేస్ట్ అలాగా. బట్ డీల్ చేసింది ఎలా ఉందో చూద్దాం. నా టేస్ట్ బాగుంటుంది తెలుసు కానీ లాస్ట్ అనుకోమంటారా? ఓకే నీకు ఛాన్సెస్. ఓకే మాట్లాడు. సో బేసిక్గా చింటూకి, విక్రమ్కి వీళ్ళందరూ చాలా ఇష్టం మంది బిర్యానీ అంటే. సో అందుకే చేస్తున్నాం. సార్కి కూడా ఇష్టం. అంటే ఏం చెప్పాడు? సో నేను లాస్ట్ కోసం చేయట్లేదు, వీళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను అని చెప్పేశాడు. ఓకే, అలాంటప్పుడు మధ్యలో నేను ఎందుకండి చెప్పండి. గెస్ట్ లాస్ట్ ఉన్నాం, గెస్ట్. ఓకే, తిని పెట్టాలి అంతేనా? మాస్టర్ టేస్ట్ చేసి చూడాల్సింది. యా, లాస్ట్ లో నేను టేస్ట్ చేసి వావ్ అని చెప్పాలి, అంతే కదా. ఎలా అనిపిస్తారా చెప్పండి. నెక్స్ట్ ఒక బొగాన పెట్టుకోవాలి. ఇందులో ఒక 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఓకే 1.5 లీటరా? ఎందుకండి? అలాగే చెప్పారు. ఎక్కడ? మాకు అలాగే తెలుసు. మేము అలాగే నేర్చుకున్నాము. ఎంత చికెన్ కి? 1.5 కిలో. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్తాం. ఓకేనా? వెయిట్ 1.5 చేయండి. లీటర్ అని ఇంకా మిగిలిపోయినాయి వాటర్. ఇది 2 లీటర్ వాటర్ బాటిల్ వస్తుంది. అవునా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో వాటర్ బాయిల్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేసుకోండి, యాక్చువల్గా స్టీల్ పెట్టుకోవాలి. మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఫామ్ హౌస్ ఉన్నాం కాబట్టి అది అవైలబుల్ లేదు. సో అందుకే ప్లాస్టిక్ తీసుకున్నాము. కరగదు, డోంట్ వరీ, చిన్నగా పెడతాము. ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 పీసెస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి, అంటే స్టీమ్తో బాయిల్ అవ్వాలి చికెన్. అది ఇట్లా చూసుకున్నాం. స్విమ్మింగ్ పూల్ నుంచి కిచెన్కి ఎందుకు వచ్చారనుకుంటున్నారా? కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల అంత పెద్దగా ఏం జరగలేదు. వర్షం పడుతుంది బాగా. సో వర్షం పడుతుంది, షూట్ చేయలేకపోయాము. సో అందుకే లోపలికి వచ్చాము. సో చికెన్ ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా పైన, అంటే స్టీమ్ చేసాం కదా చికెన్ని. సో ఇలా అయిందన్నమాట, అంటే 60 to 70% కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేయాలి. సో షాలో ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది మనకి. సో మా దగ్గర బొగాన చిన్న ఉంది కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటాం. ఫస్ట్ నా ఫేవరెట్ లెగ్ పీస్ చేతితో పెట్టుకో. చికెన్ అయితే చాలా బాగా ఫ్రై అయింది.
చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ రైస్ చేసుకోవాలి కదా. సగం ప్రాసెస్కి అందరం అలసిపోయామండి. సో మళ్ళీ చాలా కష్టం. సో చికెన్ మనం స్టీమ్ చేసాం కదా, స్టీమ్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కింద పడుతుంది చూసారా, ఆ వాటర్ మొత్తం ఇందులో స్టోర్ చేసుకున్నాం అన్నమాట. ఇది ఇప్పుడు ఈ వాటర్ రైస్కి యూజ్ చేస్తాం. కరెక్టా తింటూ? కరెక్ట్. సో ఇప్పుడు మనం అయ్యా గారే కరెక్ట్. ఇప్పుడు రైస్ వండుకోవాలి కదా. ఫస్ట్ ఒక బగాను పెట్టి ఆయిల్ వేస్తున్నాం. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాము. ఒక 3-4 పచ్చిమిర్చి వేస్తాం. వేరే రెసిపీస్ అయితే 1 hour 1.5 hour అవుతుంది. బిర్యానీ వేస్తే నార్మల్ దమ్ బిర్యానీ అయిపోతుంది. half an hour అంటే అయిపోతుంది. చాలా కాంప్లికేటెడ్ ఉంది. టేస్ట్ కావాలంటే మనం మాత్రం కష్టపడాలి. అది కూడా కరెక్టే కదా సార్. సో ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. ఇప్పుడు దీని తర్వాత మనం స్టార్టింగ్లో అన్ని స్పైసెస్ కలిపి మండి మసాలా తీసుకున్నాం కదా, ఆ మండి మసాలా దీంట్లో వేసుకోవాలి. ఓన్లీ 2 spoons. సార్ ఇంగ్లీష్ నా మమ్మీని వేస్తున్నాడు ఇదేరా అంటే. మా కోమలు తెలుసు కదా, ఇది పాల గిన్నె అనమాట. ఏదో గిన్నెలో పక్కన పెట్టమంటే పాల గిన్నెలో పెట్టింది. చికెన్ స్టవ్ మొత్తం ఇలా వేసుకుంటున్నాము. ఇంట్లో అందరు బ్యాక్గ్రౌండ్లో స్మెల్ బాగుతుంది అంటున్నారు. చూద్దాం తిన్నాక ఎలా ఉంటుందో. బాగాలేకపోతే అందరు రెడీగా ఉన్నారు నన్ను వేసుకోవడానికి ఇక్కడ. సో మేము 70 grams ఆఫ్ రైస్ తీసుకున్నాం, బాస్మతి రైస్. దానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పడతాయి. ఒక 2 గ్లాస్ ఆల్రెడీ వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. 4 గ్లాస్ నేను వేస్తాను. మన తేడా అయితే నీకు మనం మళ్ళీ చింటూ ఏం చేయలేదంట. వీడు చెప్తున్నా పైనుంచి మొత్తం నా మొహం మీద వేస్తాను. సో ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఎస్, సో వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాం. సో ఎంతవరకు వచ్చింది మీ మండి బిర్యానీ? మండిగా టైం పడుతుంది కొంచెం. అవును, అంటే మండి బిర్యానీ తిన్నంత ఈజీ కాదని తెలిసిపోయిందా మండి బిర్యానీ చేయడం అంటే? చాలా కష్టం. అక్కడ ఎక్కడో స్విమ్మింగ్ పూల్ దగ్గర స్టార్ట్ చేశారు. వ్యూ బాగుంది, పక్కనే స్విమ్మింగ్ పూల్ పక్కనే స్టవ్ పెట్టుకొని ఇలా వేసా అయిపోతుంది అనుకున్నాం. ఆ గాలికి స్టవ్ సరిగ్గా అటు ఇటు అవుతూ ఉండే అయినా సరే చేశారు. కానీ వీళ్ళకి ప్రకృతి కూడా సహకరించలేదు అనమాట. వర్షం టపా టపా అని పడేసరికి అక్కడ నుంచి మంచి సైడ్ అంటే బాగా అవుతుందని వర్షం పడుతుంది అనమాట. ఓహోహో, సో అంత మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి సో సేమ్ యాజ్ యూజువల్ డైనింగ్ టేబుల్ దాకా వచ్చేసారు. సో ఇక్కడ ఒక గంటన్నర నుంచి చేస్తున్నారు. ఇంకా అంతకు మించి అయిందా టైం? ఓకే, అందుకే సింపుల్ గా నేను ఇలాంటివి నాకు రావు, తినాలనుకోను, చేయాలని అస్సలు అనుకోను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కుక్ అవ్వాలి. ఓకే, అచ్చా ఇప్పుడు చికెన్ పీస్ చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ తీసుకురా. అది సెపరేట్, ఇది సెపరేటా? ఎస్, ఓకే. చికెన్ సెపరేట్ కుక్ చేసాక ఇప్పుడు చూపిస్తా ఎలా అయిందో మీకు. ఇదన్నమాట. వావ్, బాగుంది. స్మెల్ ఎలా ఉంది? చికెన్ లాగే ఉంది. స్మెల్ స్మెల్ బాగా వస్తుంది. బిర్యానీలో స్మెల్ ఎక్కువ వస్తుంది. చికెన్ నార్మల్ గానే ఉంది. తింటే కానీ తెలియదు. రెండే పీసులు ఉన్నాయా? ఇంకా 2 ఉన్నాయి. అవుతున్నాయి. బాగా చేయండి. ఇంకెంతసేపు అవుతుంది? 40 minutes. 40 minutes? హాఫ్ అన్ అవర్. చూసేది 10 నిమిషాలు 15 నిమిషాలు తెలియదు కానీ వామ్మో ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే అది కూడా షూట్ చేస్తున్నప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండా చూసుకోవాలి. స్పెషల్లీ మా జునుగాడు ఎక్కువ అల్లరి చేయకుండా చూసుకోవాలి. సో వాడిని ఎంగేజ్ చేయాలి. నా పనిలో ఉంటాను, మీరు మీ పనిలో. సో మచ్. సో రైస్ కుక్కర్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాము. సిమ్లో పెట్టుకోవాలి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము రైస్లో. చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ స్టవ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తాం. తిద్దామా? అయిందంటవా? అయితే అయింది, లేకపోతే లేదు. ఏంటి అయితే అయింది లేకపోతే లేదు? ఇంతసేపు ఇంతకి అయ్యిందా లేదా? అదే అవుతుంది, ఆగలేదు అసలు. ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి ఇంకా. ఫినిషింగ్ టచ్చా? ఓకే. ఏంటి మండి బిర్యానీ అన్నారు, మండే బొగ్గులు పెట్టారేంటి? వాట్ రైమింగ్. మండే బొగ్గులు అంటారు. ఇంతకి ఏంటి, ఏం జరుగుతుంది? సర్ప్రైజ్.
రైస్ అయితే బాగుందండి. ఇది బగారా రైస్ అనాలా ఇప్పుడు? మండి రైస్. ఓకే, మండి రైస్. మండి రైస్లో మండి చికెన్. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ మండే బొగ్గులు చూసారా, ఈ బొగ్గులు మధ్యలో ఈ మండిలో పెట్టి ఓకే, బొగ్గుల్లో నెయ్యి వేయాలా ఏంటి? ఇదేంటమ్మా? ఇప్పుడు ఈ ఫ్లేవర్ తో పోతుంది. ఇది మూస్తే ఇంత. ఏంటి లోపల స్మెల్ కొంచెం వేరే అవ్వదా? ఏం అవ్వదు. అదే కావాలి. బొగ్గు ఏంటి, బొగ్గు ఫ్లేవర్ దానికి అంటుకోవాలి. సో బొగ్గులో నెయ్యి వేసాం కదా, ఆ అరోమా అంతా రైస్ కి చికెన్ కి పడుతుంది అనమాట. మీ రెసిపీలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా కష్టం ఉంది, కష్టం కూడా ఉంది. ఓకే, ఎంతసేపటికి తీయాలి? ఒక 5 minutes. రెడీ? ఆర్ యు గైస్ రెడీ? ఎస్ రెడీ. రెడీ. తినడానికి రెడీ. రెడీ. తినడం కాదు, మంజులకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏం ఛాలెంజ్? మండి బిర్యానీ ఛాలెంజ్. పెట్టుకుంటే మాకేం మిగలదు కదా. అక్కడ మీకు బ్రెస్ట్ పీసులు పెట్టాము, బ్రెస్ట్ పీసులు తినండి. నో 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 నో. అయితే ఈ ఛాలెంజ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. అయితే ముగ్గురం ఛాలెంజ్ చేసుకుంటాం. 4 పీసులు ఉన్నాయి, 4 తిందాం, చుట్టుకి వస్తాయి. ఓకే. మీరు మధ్యాహ్నం చేసుకున్న చికెన్ ఉంది కదా, మీకు లెగ్ పీసులు ఉన్నాయి కదండి, లెగ్ పీసులు. ప్లానింగ్స్ వాళ్ళు ఉన్నాయి. మండి బిర్యానీ ఛాలెంజ్ పెట్టినప్పుడు ఏం చేయాలి అంటే బయట పెద్ద నుంచి plate. తెచ్చుకోవాలి, పెద్ద ప్లేట్ పెట్టుకొని సో అప్పుడు తినాలి. ఓకేనా? నెక్స్ట్ మనం అదే ఛాలెంజ్ చేద్దాం. ఓకేనా? కుక్ చేయడం ఈజీయా, తినడం ఈజీయా అనేది నెక్స్ట్ వీక్. తినడమే ఈజీ. నేను ఒప్పేసుకుంటున్నా. 2 గంటల కష్టం ఇది, 2 గంటల కష్టం. 2 గాజులు అమ్ముకున్నా. దేవుడు పైన బాగా మేమైతే మీ టేస్ట్ మనం దేవుడి పైన భారం వేస్తాం. మేమైతే మీ ఇద్దరి పైన భారం వేసి తింటాం. ఏదైతే అదేంటి ఏంటి ఒక ఫోటో తీసుకున్నాం తమిళ. ఏ తమిళ కూడా వాడుతున్నారా? మంజు భయం వేస్తుందిరా. తినడానికి భయమా, మేము చేసాను భయమా? మీరు చేశారు కదా, తినడానికి భయం వేస్తుంది. నోట్ దిస్ పాయింట్. నువ్వు తినకూడదు. తింటాను నేను, మీరు చేసిన బిర్యానీయే తింటాను. సరే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇవాళ డిన్నర్ ఏం చేయలేదు, దీని మీద నమ్మకాలు అన్ని. ఓపెన్ చేద్దామా? 5 minutes అయిందా? అయింది. అంతసేపు సోది పెట్టామా? Yes. చూసా స్మెల్ అది. బొగ్గులు చికెన్ కలిపితే ఎలా ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటారు? బొగ్గు చికెన్. అయ్యో, బొగ్గులో చికెన్. ఇంకా నయం. అక్కడితోనే ఆపేద్దాం. ఓకే, ఇప్పుడు తిన్నది బ్యాలెన్సా? Yes. ఇప్పుడు కనీసం ఎప్పుడైనా తిన్నాం. అయిపోయింది. కొంచెం గార్నిష్ దీన్ని గార్నిష్ కూడా చేయాలా? గార్నిష్ కూడా చేయాలి. ఓకే. దీనిలో వేస్తారు కదా కిస్మిస్, బాగా. వేస్తాం పైన వేస్తాం. సబర్ కదా, ఓకే ఓకే. ఇంతేనా తింటాడా? మేము తింటాం. బాగుంటే తింటాం, బాగాలేకపోతే మిగులుతుంది. మరి రేపు మీరే తినండి. కైలాష్ బ్లాగ్ చేసిండో హట్ అవుతాడు. వాచ్మెన్ అండి. దుమ్మికి వెళ్ళాసి అనుకుంటారు మళ్ళీ. పూర్తిగా తిండి పోతులు అమ్మ చూడండి, మా లాస్ట్ చూడండి. తదుపరి కాశీ వేయాలా? ఓకే. ఇవేంటివండి? దీన్ని ఏమంటారు మీరే చెప్పండి ప్లీజ్. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అనుకుంటా. బాగా ఎక్కువ ఫ్రై అయిపోయింది. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉండాలి, కాకపోతే కొంచెం బ్లాక్ అయ్యాయి. కొంచెం కాదు, మొత్తం బ్లాక్ అయినాయి. క్రెడిట్ గోస్తే చిట్కియా. సో నెక్స్ట్ చికెన్. సరే తిన్నాం. ప్లేట్స్ ఏవి, స్పూన్స్ ఏవి? అసలు మంది అంటే ఏమనుకున్నావు? మంది ఇట్లా మంది ఒకసారి తింటారు. ఓహో, ఇప్పుడు ఒకటే ప్లేట్లో తినాలి. ఒకటే పెట్టి అందరూ తినాలి. ఒకటే ప్లేట్ అంటే ప్రేమ పెరుగుతుంది. నువ్వు మాట్లాడుతూనే తిన్నా. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ వేసుకో, మైనస్ వేసుకో. చికెన్ దీనిలో రైతా అవి బాగుంటుందా?
రైతా ఏముండవు. ఇంట్లో యాక్చువల్గా ఆనియన్ రైతా ఉంటుంది, బట్ మనం తినలేము కాబట్టి తీసుకోలేదు. బట్ ఇలా కూడా చాలా బాగుంది. నిజంగా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది. సేమ్ రెస్టారెంట్ అలాగే ఉంది సేమ్. అంతే. నువ్వు తినలే కదా, నీకే తెలుసు రెస్టారెంట్ తినలే కదా. ఒకసారి టేస్ట్ చేసాం కదా, అందులో కిస్మిస్లు ఉన్నాయి, ఇందులో కిస్మిస్లు లేవు. అంటే ఇప్పుడు బాగున్నట్టే కదా. ఇదే కిస్మిస్ వేస్తే దగ్గర కూడా కూర్చునేదాన్ని. బ్రేక్ పట్టు అంటే ఎట్లా పట్టుకోవాలి? లెగ్తో పట్టు. బ్రేక్ పట్టు. ఇప్పుడు కౌంటర్ లేదు, టైం కాదు. స్టీరింగ్ తిప్పు. ఉన్నాయి సార్ సైడ్కి రాయల్, దాన్ని మాత్రం గుద్దకు, రోడ్లో వెళ్ళు. బుజ్జి ఎట్లుంది నా డ్రైవింగ్? థర్డ్ డే సూపర్. అసలు 3 days కి నేను చాలా చాలా నేర్చుకున్నాను ఇంప్రూవ్ కదా. అయ్యావు. థ్యాంక్ యూ. పిల్ల మహారాజు ఊడలు మరి దగ్గరికి వచ్చేసినాం మనం.